भाई हिंदी में एक 5 मिनट मैं बात में बोल देता हूँ, आपका हिंदी समझ में आता ना, जब तक मैं తెలుగు में बात कर लेता हूँ। అమ్మ ఇప్పుడు మన దగ్గర మొత్తం కలుపుకుంటే దగ్గర 35 మంది స్టాఫ్ ఉన్నారు, 35 మంది ఉన్నారు। అందరికీ చెప్తున్నాను, अभी हमारे पास काम करने वाला टोटल 35 आदमी है। 35 आदमी बोले तो ये रेस्टोरेंट में खाना देना बोले तो कम से कम डेली 1 लाख से 1.5 लाख तक बिजनेस कर सकता है। ऐसा 35 आदमी का स्टाफ का ऊपर बोल रहा हूँ मैं, ठीक है ना। और एक क्या बोले तो ये 35 आदमी है ना भी कुछ भी फ़ायदा नहीं है। आज इतना हो गया, वो कल तो ओपनिंग है, वो गड़बड़ सब कुछ चला, कल का दिन छोड़ दो। आज तो बहुत गड़बड़ हो गया, वो गड़बड़ क्या हुआ बोल के मैं बोल देता हूँ। ఈ రోజు అయితే మొత్తం అన్ని కంప్లైంట్లు వచ్చినాయమ్మా ఈరోజు। ఎందుకంటే ఫస్ట్ రోజు అంటే ఏదో ఓపెనింగ్ కదా అని చెప్పేసి మామూలు ఫస్ట్ డే రోజు మనకు అయిపోయింది। ఇప్పుడు మనకి 35 మంది స్టాఫ్ ఉన్నారంటే కనీసం 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బిజినెస్ అనేది చేయొచ్చు। కానీ ఇప్పుడు నేను వరుసగా చెప్తాను చూడండి, అమ్మ నువ్వు ఇటు వచ్చేసి, ఇప్పుడు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ గిన్నెలు కడగడానికి ఉన్నారు కదా, మీరు గిన్నెలు కడిగేటప్పుడు ఒకటి మెయింటెనెన్స్ చేయాలి। గిన్నెలు కడగడంలో కూడా ఒకటి పద్ధతి అంటూ ఉంటుంది అన్నమాట। ఏ విధంగా పద్ధతి ఉంటుంది అంటే, మీరు ఏదైనా సరే గిన్నెలు కడిగినప్పుడు కరెంట్ ఈ రోజు అంటే ఏదో కరెంట్ లేదు, ఏదో సెకండ్ డే రోజు రెండో రోజు ఓపెనింగ్ అయింది, రెండో రోజు ఏదో ఈ రోజు ఏదో కరెంట్ లేక వాటర్ బాటిల్ అంటే తెచ్చుకొని ఏదో కడిగి ఏదోలో చేశారు। ఈ రోజు కాకుండా కూడా మనకు వాటర్ బాటిల్ కరెంట్ లేకపోయినా సరే కావాలంటే ఒక 20 కాల్లో 30 కాల్లో 40 కాల్లో పోనీ 100 కాళ్ళని సరే వేయించుకుంటాం నీళ్ళ కోసం। కానీ ఎప్పటికప్పుడు కనీసం ఒక ట్రిప్ పెట్టుకోవాలి మీరు। ఒక్కసారి ఒక 20 ప్లేట్లు 30 ప్లేట్లు కడితే ఎప్పటికప్పుడు వాటర్ అనేది మార్చాలి ఒకటి। రెండోది వచ్చేసరికి మీరు ప్లేట్లు ఏదో కడుగుతున్నాం కదా అని చెప్పేసి అన్నీ కడిగేసి ఎలా పెడితే అలాగ ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలో పేర్చడం అలా కాదు। మీకు కావాలి, మీకు చాలలేదు అంటే ఉదయం పూటలు ఇంకో మనిషిని ఎక్స్ట్రా పెడదాము, అదేవిధంగా సాయంత్రం పూటలు కూడా ఇంకో మనిషిని ఎక్స్ట్రా పెడదాం। కానీ ఎలా ఉండాలి అంటే, మీరు ప్లేట్లు కడిగితే నల్ల ప్లేట్లు కడిగితే ఈ నల్ల ప్లేట్లు అన్నీ ఒక దగ్గర ఉండాలి, అలాగే తెల్ల ప్లేట్లు కడిగితే తెల్ల ప్లేట్లన్నీ ఒక దగ్గర ఉండాలి, చిన్న సైజు ఉండాలి, స్పూన్లన్నీ ఒక డొక్కులో వేసుకోవాలి, కప్పులన్నీ ఒక దాంట్లో వేయాలి। ఎవరైనా సరే ఎవరికైనా ఇప్పుడు టక్కని బీజీ మూమెంట్లో ఏదైనా అయిపోయి ఇమీడియట్గా వచ్చారంటే కంటికి క్లియర్గా కనిపించాలి అన్నమాట, ఏం ప్లేట్ తీస్తున్నారు ఏమి తీస్తున్నారు। అక్కడికి వచ్చి నేనే ఒక స్పూన్లు కావాలనుకున్నా బౌల్ కావాలనుకున్నా నాకే దొరకట్లేదు, అన్ని కింద పైన ఎత్తుకోవాల్సి వస్తుంది। అలా కాదు, మీరు కడిగితాడు, ఎందుకంటే దానికి సపరేట్గా మళ్ళీ మనిషి ఉండరు। మీరు ముగ్గురులోంచి ఏం చేయాలి, 2 కడగాలి, ఒకరు సరిదీయాలి। లేదంటే మీరు కడిగేటప్పుడే అన్నిటికీ సపరేట్గా గిన్నెలు పెట్టేసుకోవాలి, అర్థమవుతుందమ్మా। కడిగేటప్పుడు అన్నిటికీ సపరేట్ గిన్నెలు పెట్టుకొని దేని దానికి అక్కడే వేసేయాలి। కొన్ని తీసుకెళ్ళేటప్పుడు మీరు ఖాళీ టైం చూసుకొని అప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఎక్కడుండి వస్తువులు అక్కడ పెడితే సరిపోద్ది। అందులో ఖాళీ లేదనుకోండి, పోనీ ఎక్కడున్నా పర్లేదు, కానీ దేని దాన్ని విడివిడిగా వేయాలి। ఇది గుర్తుంచుకొని, మీకు ఆయిల్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా లేకపోతే చూడండి, మొత్తం 3 వాటర్లో వాష్ చేయాలి ఎప్పుడైనా సరే, గుర్తుంచుకోండి। మొత్తం 4 వాటర్స్లోని 4 నీళ్ళు పెట్టుకోవాలి, మీరు 4 టబ్బులు అంటే పెట్టుకోండి, లేకపోతే రెప్పించుకోండి, 4 టబ్బులు కానీ 4 గిన్నెలు కానీ పెట్టుకోవాలి। దాంట్లోంచి ఫస్ట్ అవుతుంది మనకి ఏదైనా ప్లేట్ ఉన్నప్పుడు ఆ ప్లేట్లోంచి ఫస్ట్ అందులో ముంచేయండి, ఏదైనా డస్ట్ ఉందనుకోండి అందులో తిన్నాయి కర్రీస్ కానీ కరివేపాలు కానీ ఇవన్నిటికీ ఒక డబ్బా పెట్టి ఊడ్చేయండి ఒక మనిషి। తర్వాత మిగిలిన ఏదైతుందో ఖాళీ ప్లేట్ నీళ్ళలో ముంచేయండి, ముంచేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి సర్ఫ్ నీళ్ళలో వేయండి, సర్ఫ్ నీళ్ళు వేసి సర్ఫ్ నీళ్ళలో పీస్ పెట్టి జస్ట్ రుద్దిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటారు కదా అందులో వేయండి, అందులో వేసిన తర్వాత ఫైనల్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా అప్పుడు అందులో ముంచి అప్పుడు పెట్టాలి మీరు ప్లేట్లు అనేది పక్కనే, అర్థమవుతుందమ్మా। 4 నీళ్ళు ఉండాలి, మీరు జస్ట్ సర్ఫ్ నీళ్ళు ముంచుతుంటారు, సర్ఫ్ నీళ్ళ తర్వాత ఇంకో దాంట్లో డ్రమ్లో ముంచి తీసేస్తారు అంతే, అలా కాదు, అది కాదు కడగడం, అర్థమవుతుందా। కనీసం 4 ఉండాలి, గుర్తుంచుకోండి। నేను మళ్ళీ చూస్తాను, మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటాను। నాకు ఒకసారి చెప్పింది మళ్ళీ రెండోసారి మళ్ళీ మీటింగ్లు ఉండకూడదు, ఒక్కసారి చెప్పింది రిపీట్ అవ్వకూడదు, ఇంకో తప్పు ఏదైనా జరగవచ్చు, కానీ ఒక్కసారి జరిగింది మాత్రం రెండోసారి జరగకూడదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి। నీళ్ళు లేకపోతే ఇప్పుడు వాటర్ క్యాన్లు అయితే వచ్చినాయి కదమ్మా, ఇప్పుడు వచ్చినాయి సరే, నీళ్ళు లేకపోతే మొత్తం కడగడం మానేయండి, నీళ్ళు లేకపోతే కడగడమే మానేయండి, ఏమవుతుంది అక్కడే కూర్చోండి। లేదు అంటే వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా, వాటర్ క్యాన్లు ఎన్ని కావాలంటే ఈ రోజు అనగానే దగ్గర 270 క్యాన్లు వాడాం మనం। 270 క్యాన్లు కరెంట్ లేదు కాబట్టి 270 క్యాన్లు అంటే మామూలు వాటి కాదు, ఓన్లీ దానికి అంగానే దగ్గర నాకు తెలిసి 10,000 ఎంతో బిల్లు వస్తుంది, ఓన్లీ ఒత్తు వాటర్ కంగానే అన్ని క్యాన్లు వాడాం। నేను అన్ని క్యాన్లు వాడినా సరే మళ్ళీ కంప్లైంట్, ఒకళ్ళేమో ప్లేట్ క్లీన్గా లేదని చెప్పేసి అంటారు, ఇంకొకరేమో కప్పులు అందలేని అంటారు, ఇంకొకరేమో స్పూన్లు అందలేదు అంటారు, మన స్పూన్లన్నీ ఎక్కడున్నాయి మనకే తెలియదు। ఆ విధంగా మీ పని అయితే ఇదేనమ్మా, మీరైతే దేని దానికి చాలా నీట్గా పెట్టుకొని ప్రతిదీ కూడా మీరు ఏది చేసినా సరే ఏ కప్పులకి ఆ కప్పులు ఉండాలి। మళ్ళీ రెండోసారి నాకు కంప్లైంట్ రిపేర్ అవ్వదు, సర్వీస్ వాళ్ళు ఎవరైనా సరే టక్కని ఏదైనా ఒక ప్లేట్ తీసుకోవాలంటే ఇమీడియట్గా అక్కడ రెడీ కనిపించాలి, ఒక స్పూన్ ఎత్తుకాలంటే స్పూన్ అక్కడ క్లియర్ కనిపించాలి అంతే వాళ్ళకి,
ఆ టైప్లో అది బాధ్యత మీదే. ఎవరో వచ్చి మళ్ళీ సరదరు, మీరు ఇద్దరు కడగండి, ఒకరు పెట్టండి, లేదంటే ఇంకో మనిషిని పెడదాం, ఆవిడ సరదరాని పెట్టండి, మీరు ముగ్గురు కడగండి, అలా చేయండి, ఇంకో మనిషిని పెడదాం. కానీ అన్నీ క్లియర్గా దేనికి వచ్చినా సరే అన్నీ విడివిడిగా సపరేట్గా ఉండాలి. ఖాళీ టైం అంటే కూర్చోకుండా ఆ సామాన్లన్నీ తీసి నీళ్ళన్నీ వంపేసి ప్లేట్లు బౌల్స్ అక్కడ లోపల టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్స్ అన్నీ తుడిచేయాలి. తర్వాత నేను కిచెన్ తొడమని చెప్పాను, కిచెన్ అసలు తొడవట్లేదు ఈ 2 రోజుల నుంచి కూడా. అంటే సరే బిజీ, మనకి రోజు రోజుకి కొంచెం మారుతూ ఉండాలి. ఫస్ట్ రోజు గడిచిపోయింది, 2 రోజు గడిచిపోయింది, ఇదే కంటిన్యూగా గడిచింది అనుకో, ఇంకో నెల 2 నెలలు వాటర్ మొత్తం మూసేసుకోవాలి. ఇలా జరగకుండా ఉండాలంటే రోజుకి మీరు కూడా కొంచెం మారాలన్నమాట. దాన్ని పెట్టేసి అయితే మీరు అయితే నీట్గా చేసుకోండి. రేపు నుంచి ఒకవేళ నేను ఏమైనా ఉండేటట్టయితే మీకు చెప్తాను నేను రేపు నుంచి. ఇదమ్మా అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ అమ్మ, మీరు క్లినిక్ ఉన్నారు కదా, మీరు ఇద్దరు ఎక్కడ చేస్తున్నారు? ఇద్దరు ఇక్కడ చేస్తున్నారు కదా, ఇద్దరూను మీరు ఏం చేస్తారంటే ప్లేట్లు కస్టమర్ ఎప్పుడైతే ఇమీడియట్గా మీరు సర్వీస్ అది చేయొద్దు. క్లీనింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సర్వీస్ చేయకూడదు, ప్లేట్ని కూడా పెట్టుకోకూడదు. ప్లేట్ని పెట్టుకోవడం అంటే ఏంటి, రైతా కానీ గ్రేవీ కానీ ఇది ఏదైనా సరే రైతా కానీ గ్రేవీ కానీ ఏదైనా సరే అడుగుతారు, అడగగల మీరు పక్కలు చెప్పండి సర్వీస్ చేసేటోళ్ళకి. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వడ్డించడం కానీ రైతా కానీ గ్రేవీ కానీ తీసుకురావడం ఏమీ చేయకూడదు, మీరు చెయ్యొద్దు కూడా. మీరు ఓన్లీ మిమ్మల్ని క్లీనింగ్ అని పెట్టాను, ఓన్లీ క్లీనింగ్ మాత్రమే చేసుకోవాలన్నమాట. మీరు ఇంకా అంత మించి ఇంకేమే పని చేయాలి. క్లీనింగ్ అంటే ఏంటి, ఏ టేబుల్ టక్కని ఇమీడియట్గా లేచారంటే ఇది ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ఇలా దులపండి. దీనిపైన అన్నమతికలాంటి ఉంటాయి, కింద కూడా ఒక్కోసారి దూరిపోతూ ఉంటాయి. టేబుల్ మొత్తం అంచులోంచి మొత్తం స్పాంజ్ కొట్టి తడి అనేది ఉండకూడదు. స్పాంజ్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్తో పిండి నీట్గా క్లీన్ చేయాలన్నమాట. లేదంటే లైట్గా పెనాలు వేసుకోండి, కొంచెం 4-5 చుక్కలు పెనాల్ లాంటిది కానీ, లేదంటే ఒక 4-5 చుక్కలు డెటాల్ కానీ ఇటువంటివి వేసుకొని క్లీన్ చేయండి. ఈగ లాంటి దోమ లాంటివి ఏమీ రాకుండా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. అది మీ పద్ధతి మీ ఇద్దరు చేయవలసింది. ఇప్పుడు ఒకవేళ కస్టమర్స్ లేరు, టేబుల్స్ అన్నీ ఉన్నాయి, మీ పని లేదనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తారు, ఒక మనిషి ఇక్కడ ఉండి అబ్జర్వేషన్ చేసుకుంటూ రెండో మనిషి పోయి అక్కడ హ్యాండ్ వాష్ దగ్గర ఏదైనా వాటర్ పడితే వాటర్ కానీ, లేదు అనుకుంటే ఏదైనా క్లీనింగ్ కానీ, అక్కడ అన్నమతికలు చేయగలుగుతూ ఉంటే ఊరికి అన్నమతికలు జామ్ అవుతూ ఉంటాయి. ఆ జామ్ అయిపోయిన అన్నమతికలన్నీ తీసి అక్కడ కింద డొక్కు ఉంటుంది అన్నమాట, డొక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. మీకు మరీ చెప్తున్నాం, మళ్ళీ రిఫిట్ అవ్వద్దు. ఇమీడియట్గా బీజీ టైంలోనే పరిగెత్తినట్టు పని చేయాలి. బీజీ టైంలోని టైం పాస్ చేసినట్టుగా అస్సలు చేయొద్దు. ఒకటి ఓకేనమ్మా మీ ముగ్గురికి. నెక్స్ట్ సర్వీసింగ్ ఎంత బ్యాడ్ ఉందంటే మనకి ఫుడ్ సూపర్గా ఉంది, సర్వీస్ అనేది చాలా వరస్ట్గా ఉందన్నమాట. మెస్లోంచి అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ కంప్లైంట్ రాలేదు, కానీ ఇక్కడ మాత్రం రెస్టారెంట్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ కోసమే కంప్లైంట్ చెప్తుంటారు. ఏమంటే సర్వీస్ అసలు చాలా వరస్ట్. సర్వీస్ కానీ, ఆర్డర్లు తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ, ఏదైనా వడ్డించడం కానీ ప్రతిదీ కూడా చాలా వరస్ట్గానే ఉందన్నమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు చేసేది దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్లో ఎంతమంది ఉన్నారు, మీరు ఏ ఆర్డర్ తీసుకెళ్తున్నారో మీకే తెలీదు, ఏ టేబుల్కి తీసుకెళ్తున్నారో మీకే తెలీదు. ఇప్పుడు ఈ టేబుల్ నెంబర్ ఎంత ఇది, ఈ టేబుల్ నెంబర్ ఎంత, అది ఒకరు చెప్తే ఒకరు చెప్తున్నారు అన్నమాట. అలా ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు, అలా ఉంటుంది అన్నమాట. ఈ టేబుల్స్ ఫస్ట్ రాగాలనే ఏదో టైంపాస్ కోసం కాకుండా ఏదైనా ఉంది అంటే ఇమీడియట్గా ఈ టేబుల్ నెంబర్ ఎంత అనగల ఇమీడియట్గా మీకు గుర్తుండిపోవాలన్నమాట. అది ఒకటి గుర్తుంచుకొని అలాగైతే మీకు ఆర్డర్లో ఏ టేబుల్ మనకి తీసి రావాలనేది కూడా తెలుస్తుంది మీకు. ఫస్ట్ మీకు స్పూన్లు కానీ అవి కానీ అన్నీ రెడీగా ఉంటాయి. మీరు ఉన్నప్పుడు ఏమండి, మీరు కెప్టెన్కి ఉన్నారు కనుక కెప్టెన్ కదా, మీరు ఏదైనా సరే ఇమీడియట్గా మీరు ఆర్డర్ తీసుకున్నారంటే ఆల్రెడీ మీ ఫోన్లోంచి మీరు క్లేవిటీ అనేది కొట్టివచ్చు మీరు. కానీ ఈరోజు కరెంట్ లేదు కనుక మనకు ఆ ఇబ్బంది అనేది జరిగింది. కానీ మీరు ఇక్కడ బిల్డింగ్లోకి కూడా మనకి కొట్టేసరికి కొంచెం లేట్ అవుతుంది కనుక మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఈ ఆర్డర్ ఏదైతే ఉందో 2 పేపర్లు మనం రాయండి. నేను అందుకనేసి కింద కార్బన్ పేపర్ పెట్టుకోమని చెప్పాను. కార్బన్ పేపర్ పెట్టుకుని డైరెక్ట్గా ఒకటి చింపేసి అక్కడ ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళకి కానీ, లేదంటే కిచెన్లో కానీ ఇచ్చేయాలన్నమాట. కొద్దిగా క్లియర్గా రాసి మీరు కిచెన్లోనే అసలు ఎక్కువసేపు ఉండకూడదు. ఒకటండి వచ్చారంటే జస్ట్ 1 లేదా 2 నిమిషాలు ఇమీడియట్గా మీరు బయటకు వచ్చేవలసిందే. ఏదైనా ఎమర్జెన్సీగా మీకు ఏదైనా ఆర్డర్ రాలేదంటే అక్కడికి వచ్చి ఇది ఆర్డర్ ఏమైంది అది ఇదని చెప్పేసి అడిగి ఇమీడియట్గా మీరు బయటకు వచ్చేయాలండి. అసలు మీరు లోపల ఉండకూడదు ఎక్కువ శాతం. ఒకటి. రెండో వచ్చరికి మీరు ఏదైనా ఆర్డర్ తీసుకొని ఒకవేళ ఈ రోజు ప్రాబ్లం మళ్ళీ ఇంకోసారి కూడా జరుగుతుంది. రోజు కరెంట్ ఉంటుందని చెప్పేసి నమ్మకాలు లేవు. ఒక్కోసారి మనకి బిల్డింగ్ సాఫ్ట్వేర్ అనేది పనిచేయదు, కరెంట్ ఆర్టీ లేనప్పుడు. ఇటువంటిప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగితే వెంటనే 2 క్లేవిట్లు కార్బన్ పేపర్ అనేది పెట్టి 2 క్లేవిట్లు పెట్టండి. ఒకటి బిల్డింగ్లో వచ్చేయండి. బిల్డింగ్ వస్తే ఈ లోపల ఆయన స్లోగా యాడ్ చేసుకుంటాడు, నెట్ స్లోగా యాడ్, ఇవన్నీ స్లోగా ఉంటాయి కనుక ఈ లోపల ఒక పేపర్ తీసుకెళ్ళి కిచెన్లో వస్తే కిచెన్లో రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. అదొకటి. అది తీసుకొని ఏ టేబుల్ మనకి వీళ్ళకి తెలియదు కనుక కొంచెం చెప్పండి. దాంతోపాటు కూడా వీళ్ళు కొత్త వాళ్ళు. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే టేబుల్ పైకి ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే కిచెన్లోని క్లేవుట్ ఉంటుంది కదమ్మా. కిచెన్లోని క్లేవుట్ అంటే ఏంటి, మనకి ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దానికి ఒక చిన్న పేపర్ లాగా ఉంటుంది. అందులో చికెన్ బిర్యానీ అని చెప్పగలరా, మీరు
చికెన్ బిర్యానీ పెట్టుకొని తీసుకొస్తారు, ఎలా దిక్కులు చూస్తారు, ఎవరికి పెట్టాలో మీకే తెలియట్లేదు. మీరు రాగల వచ్చిన వెంటనే ఇది ఏం బిర్యానీ కెప్టెన్ అడిగితే కెప్టెన్కి ఏం తెలుస్తుంది, ఆల్రెడీ 10 ఆర్డర్లు తీసుకొని ఉంటాడు, ఆయనకి కూడా తెలియదు. మీరు ఈ బిర్యానీ ఎక్కడా అని అడిగినప్పుడు అక్కడ చేసి పెట్టి మీకు ఒక క్లేవిటీ ఉంటుంది అన్నమాట. ఆ క్లేవిటీ పైన దాని నంబర్ రాసి ఉంటుంది, B1 B2 A1 A2 అని చెప్పేసి నంబర్లు రాసి ఉంటాయి. ఇమీడియట్గా ఆర్డర్ తీసుకుని అక్కడ కస్టమర్ సర్వీస్ చేయాలి. సర్వీస్ చేసేటప్పుడు మీరు టేబుల్ మీద ఈరోజు వైట్ ప్లేట్లు ఎవరు పెట్టారు అక్కడ రిలయన్స్ వాళ్ళు వస్తే వైట్ ప్లేట్లు పెట్టారంటే ఎవరు పెట్టారు, మళ్ళీ ఎవరు పెట్టారు? నేను రెస్టారెంట్లో ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, మీరు అదే నేర్చుకోవాలి. రెస్టారెంట్లో ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నా, వైట్ ప్లేట్లు అనేది వాడకూడదు. వైట్ ప్లేట్ మీద ఇప్పుడు తెల్ల కాగితం మీద చిన్న చుక్క పెడితే క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా వైట్ ప్లేట్లు ఏవైతున్నాయో వైట్ ప్లేట్ల మీద కూడా మనకి అదే పద్ధతి అనమాట. చిన్న చుక్కున్న నీడ పడినా సరే అది ఒక మచ్చలా కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ రీమార్క్. అందుకనేసే మనం వైట్ ప్లేట్లు అనేది వాడాలి. బ్లాక్ ప్లేట్లు ఎప్పుడైనా సరే మీరు కస్టమర్కి ఇచ్చేటప్పుడు మీరు ఒకటే ఆలోచించాలి. కస్టమర్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు ఫుడ్ అక్కడ రెడీ అవుతుందని మినిమం కస్టమర్ కూర్చొని 5 నిమిషాలు అవ్వాలి. ఫస్ట్ వాటర్ బాటిల్ ఇవ్వండి, ఆర్డర్ తీసుకోండి. సార్ వాటర్ బాటిల్ ఏమైనా కావాలని చెప్పేసి అడగండి. కెప్టెన్ లేకపోయినా, కెప్టెన్ ఆర్డర్ తీసుకోకపోయినా సరే మీరు మాత్రం సార్ వాటర్ బాటిల్ కావాలని చెప్పి అడగండి. తర్వాత వాటర్ బాటిల్ చూడగలనే ఆటోమేటిక్గా ఆయన యాడ్ చేసుకుంటాడు. వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఫస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ వాటర్ బాటిల్కి మళ్ళీ కనీసం 2 నిమిషాల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇమీడియట్గా మీరు ప్లేట్లు తీసుకొని రావాలి. వాళ్ళు ఏం చెప్పారు ఆర్డర్ చూడండి. ఫస్ట్ ప్లేట్లు తీసుకొని రండి. ప్లేట్లు తీసుకొచ్చి ఈ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అక్కడ, లేదంటే వైఫింగ్ క్లాత్స్ ఉంటాయి కదా, తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా చేసి, లేదా కస్టమర్ ముందు అయితే టిష్యూ పేపర్తో కొద్దిగా శుభ్రంగా చేసి కస్టమర్కి ఇక్కడ ప్లేట్ అనేది పెట్టాలన్నమాట. ఏదో అక్కడ కడుగుతున్నారు, కడిగిన ప్లేట్లు తీసుకొస్తున్నారు, డైరెక్ట్గా పెడేస్తున్నారు అంతే. అవి ఏమో వాటర్ దిక్క మచ్చలకేమో కనిపిస్తున్నాయి. ఇంకొకసారి నాకు ఎప్పుడు కూడా కస్టమర్కి మాత్రం ప్రతి ప్లేట్ కూడా చాలా క్లీన్గా ఉండాలి. ఆ బాధ్యత మాత్రం స్టీవర్డ్స్. ఇంకోసారి మాత్రం నాకు కస్టమర్ దగ్గర నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లేట్లు క్లీన్గా లేవనే మాట రాకూడదు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే పర్లేదు. ఎందుకంటే ఫుడ్లోకి వచ్చేసరికి బిర్యానీ బాగానే ఉంది, మిల్స్ బాగానే ఉంది, మంచిగా ఫీడ్బ్యాక్ ఉంది, కానీ సర్వీస్ చూస్తే చాలా వరస్ట్. అది చెప్తే ఇంకేమీ లేదు మన దగ్గర బ్యాడ్. ఇలాగే కంటిన్యూ అయిపోయింది అనుకోండి, ఇంకా షట్టర్ మూసేసుకోవాలి తప్పనిసరిగా. మీరు ఏదైనా సరే చేసినప్పుడు ఫస్ట్ ప్లేట్లని టిష్యూ పేపర్ తుడిసి మంచిగా కస్టమర్ పడేసి తర్వాత ఎన్నో ఉల్లిపాయలు గ్రేవీ కూడా తెచ్చి పడేసేయాలి. బిర్యానీ కంటే ముందు అవి ఉండాలి. మీరేం చేస్తున్నారు, డైరెక్ట్గా ఫస్ట్ బిర్యానీ పెడుతున్నారు. మీరు బిర్యానీ పెట్టేస్తున్నారు, తర్వాత ఏమో రైతా గ్రేవీ కోసమేమో తర్వాత తీసుకొచ్చి పెడుతున్నారు, తర్వాత ఉల్లిపాయలు పెడుతున్నారు. అసలు అది కాదు సర్వీసింగ్. మీరు ఇక్కడ చేశారంటే, ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారంటే దీంతో పాటు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళినా సరే సింపుల్గా ఎవరైనా సరే టక్కన పెట్టుకుంటే ఉండాలి. ఏదో చేస్తున్నాం కదా పని, ఏదో అవుతుంది కదా అనేసి అలా ఉండకూడదు. ఒకటి నెక్స్ట్ డ్యూటీ టైమింగ్స్లో ఏదైతే ఉందో ఏదో ఎమర్జెన్సీ ఫోన్ అయితే తప్ప వేరే ఫోన్లు కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడాలు కానీ ఇవేవి పెట్టుకోకూడదు. ఓన్లీ ఎమర్జెన్సీ అయితేనే మీరు మాట్లాడుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ ఉంటుంది, ఏదో 2 నిమిషాలు జస్ట్ పక్క వెళ్ళిపోయి మామూలుగా మాట్లాడుకున్నా సరే పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ డ్యూటీ టైమింగ్స్లో మాత్రం ఈ నార్మల్గా మీరు ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళతో మాత్రం మాట్లాడకూడదు, ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకూడదు. జస్ట్ చూడండి ఫోన్ రాగలను, ఎవరు పనికి వచ్చేటలో పనికి రాలని, ఎమర్జెన్సీ అంటే మీకు తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా ఏది ఎమర్జెన్సీ కాల్ అనేది. ఆ ఎమర్జెన్సీ కాల్స్ మాత్రం ఎత్తి ఆ టైప్లో మాట్లాడండి. ఒకటి సర్వీస్ మాత్రం నాకు రేపు నుంచి చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట. అసలు మెస్లోను కానీ లేదంటే రెస్టారెంట్లో కానీ నేను ముందుగానే చెప్తున్నా, మరీ చెప్తున్నా, ఓన్లీ రెస్టారెంట్లో బ్లాక్ ప్లేట్లు మాత్రమే వాడాలి, ఇంకో ప్లేట్లు వాడొద్దు. ఇమీడియట్గా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి కడిగిన తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా ప్లేట్లు వాటి ఏవైతే ఉన్నాయో ప్లేట్లు కూడా ఇక్కడ కస్టమర్ దగ్గరికి వచ్చి ముందే మీరు తుడిసి పెట్టాలి. మీరు తుడిసినా సరే ఇక్కడికి వచ్చి మీరు తుడిసినా సరే మళ్ళీ మీరు వచ్చి దారిలోనే మీకు అక్కడ టచ్ అవడమో లేదంటే మీ ఏను ముద్ర దాని మీద పడ్డమో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మీరు సర్వీసింగ్ చేస్తూ ఉంటారు, ఊరికే పెద్దానికి పోయి చెయ్యి అనేది కడగలేరు. ఈ ఆయిల్ మరకలు అని చెప్పేసి ఆ మరకలు అని చెప్పేసి మీ చేతికే ఉంటాయి. ఏది బిర్యానీ ఎలా పెట్టుకుంటారు, బిర్యానీ ఎలా పెట్టుకోమాకండి. ఏదైనా సరే ఫుడ్కి అసలు మీ ఏను ఒక్కటి కూడా టచ్ అవ్వకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. వాటర్ ఇచ్చినా సరే ఈ మూతి దగ్గర కూడా పెట్టుకోకూడదు, గుర్తుంచుకోండి. వాటర్ బాటిల్ ఎవరికైనా సరే ఇవ్వాలంటే జస్ట్ కిందన మాత్రమే పెట్టుకొని ఇలా పెట్టాలి. మీరు ఇలా పెట్టుకోవడం ఇలా ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడం లేదంటే ఇలా పెట్టుకోవడం, అసలు ఈ ప్లేస్ ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ దాటి వాటర్ బాటిల్ పైకి అసలు మీ చెయ్యి అనేది వెళ్ళకూడదు, గుర్తుంచుకోండి. నేను మళ్ళీ నేను రిపీట్ చేయను, నాకు ఇప్పటికే గొంతుకు పోయింది. ఇది ఏదైతే ఉందో ఈ వాటర్ బాటిల్ పైకి, ఏ వాటర్ బాటిల్ అయినా సరే కూల్ డ్రింక్ కానీ ఏదైనా సరే మీకు ఓన్లీ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇలాగ మాత్రమే కస్టమర్ పెట్టాలి. ఇక్కడ అసలు ఈ బాటిల్ని అసలు చైన్ టచ్ అవ్వకూడదు. ఒకవేళ మీ చేతులు క్లీన్గా ఉన్నాయనుకో కొంచెం పర్లేదు, లేదు ఈ ఆయిల్ మరకలు అవి ఉంటే వాటర్ బాటిల్ అలాగే కనిపిస్తుంది అంటే ఎప్పుడో వాటర్ బాటిల్ కనిపిస్తుంది.
అదొకటి. ప్లేట్లు ఏవైనా తీసుకొచ్చినా సరే ప్లేట్లు పెట్టుకునేటప్పుడు కూడా ఈ విధంగా పెట్టుకోవద్దు మీరు. అంటే మీ చెయ్యి అనేది వాళ్ళ ప్లేట్ పైకి కానీ బిర్యానీ కూడా కొంతమంది ఎలా పెట్టుకుంటున్నారు, బొట్టలు టచ్ అయ్యేటట్టు బిర్యానీకి, అలా కూడా బిర్యానీ అనేది పెట్టుకోకూడదు. సర్వింగ్ బౌల్తో ఎలా పెట్టుకోండి, లేదంటే బిర్యానీ ఒకటి తెచ్చేటట్టయితే కిందన పెట్టుకోండి. ఏ చెయ్యి కూడా దానికి టచ్ అనేది అవ్వకూడదు అన్నమాట కస్టమర్స్కి. ఫస్ట్ ముందే చెప్తున్నాను నేను, ఏది ఉన్నా సరే ఫస్ట్లో మనకి వెళ్ళవలసిన కస్టమర్ ఏదైనా సరే ఆర్డర్ ఇచ్చారంటే ఫస్ట్ ఏం ఆర్డర్ ఇచ్చారో చూడండి. ఫస్ట్ మెయిన్ ఐటమ్స్ ఏదైనా సూప్ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తే ఫస్ట్ సూప్ వెళ్ళాలి, దీని తర్వాత స్టార్టర్ ఏదైతుందో స్టార్టర్ వెళ్ళాలి, దాని తర్వాత మెయిన్ కోర్స్ అంటే ఏమవుతుంది, రోటీసు లేదంటే కర్రీస్ ఏమని చెప్తే ఫస్ట్ అవి ఇవ్వాలి, దాని తర్వాత రైస్ ఐటమ్స్ లాంటివి ఇవ్వాలన్నమాట. ఇది అంతేగాని మీరేం చేస్తారంటే ఒకసారి ఫస్ట్ బిర్యానీ తీసుకొచ్చిస్తున్నారు, తర్వాత ఏమో స్టార్టర్లు తెస్తున్నారు. ఒక అతని కింద ఫ్రైడ్ రైస్ తొందర చికెన్ ఆఫ్ వస్తేనేమో ఆయన ఏమో ఫ్రైడ్ రైస్ ఏమో తింటున్నాడు, తొందర చికెన్ తర్వాత వచ్చింది తిని మధ్యలోని. ఇది కాదు, ఆ విధంగా ఫస్ట్ స్టార్టర్లు ఏమొచ్చినా అవి చూడండి, అవి చూసి అవి ఇవ్వండి. కిచెన్లో కూడా ఫాల్ట్ ఉంది, నేను కిచెన్లో ఫాల్ట్ లేదని చెప్పట్లేదు, కిచెన్లో ఇంకా పెద్ద ఫాల్టే ఉంది, అది కూడా నేను ఇప్పుడు మాట్లాడతాను. కానీ మీ సర్వీస్ వరకు మాత్రం మీరు అది కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ఏది ఉన్నా సరే కస్టమర్ వచ్చారంటే మాత్రం ఆ బీజీ ఒక 2 hours మాత్రం ఉంటుంది రోజు. ఇప్పుడు ఓపెనింగ్ కనుక ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర టేస్ట్ చూద్దాము, లేదంటే ఎలా ఉందో చూద్దాము ఏంటి అని చెప్పేసి ఓపెనింగ్ కనుక ఒక 1 రోజులు 10 రోజులు వస్తారు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ అనేది డల్ అవుతుంది. తర్వాత మన టేస్ట్ బాగుంటే ఇదే బిజినెస్ కూడా కంటిన్యూ కూడా అవుతుంది. మన టేస్ట్ సర్వీస్ బాగుంటే ఇదే బిజినెస్ కంటిన్యూ అవుతుంది. లేదనుకో ఇప్పుడు ఇంతమందిని పెట్టుకున్నాను, తర్వాత 10 మందిని పెట్టుకుంటాను, తర్వాత 5 మందిని పెట్టుకున్నాను, తర్వాత ఏం చేస్తాను, షట్టర్ కూడా మూసేస్తాను, ఇలాగే అవుతుంది. దాన్ని బట్టి మీరు ఏది చేసినా సరే చాలా జాగ్రత్తగా ఉన్నంతసేపు ఇది మీది అనుకున్నట్టుగానే చెయ్యండి. ఉన్నంతసేపు కొద్దిగా కస్టమర్స్ ఎవరు ఉంటే కొద్దిగా స్పీడ్గా వెళ్ళడం కానీ, రైతాలు గ్రేవీలు ఏదైనా సరే తీసుకురావడం కానీ, ఇవన్నీ మాత్రం సర్వీస్లో మెయిన్ ఇంపార్టెంట్. సర్వీస్లో ఇంకా మనుషులు అయితే తక్కువగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సర్వీస్కి? ముగ్గురు 6 మొత్తం 7 ఉన్నారు. మీరు 7 ఉన్నారు సర్వీస్కి. 7 కదా, అదే మెస్ అయినా సరే మొత్తం కలుపుకుంటే 1, 2, 3, 4, 5, 6 మొత్తం 7 మంది సర్వీస్ ఉన్నారు. 7 ఉన్నారు కదా మొత్తాన్ని కలుపుకుంటే 7 ఉన్నారు కదా. ఇందులో మెస్కి ఎంతమంది వెళ్తున్నారు? ఎవరిద్దరు? మీ 3 వెళ్తున్నారు కదా మెస్కి. రేపటి నుంచి ఏం చేస్తారంటే రెస్టారెంట్లోకి ఇంకొక దగ్గర 5-6 మందిని పెడతాను నేను. 5-6 మందిని పెట్టాలంటే ఇంకా మనుషులు దొరకాలి కనుక మీరు ఏం చేస్తారంటే మెస్లో మీ ఇద్దరు చూసుకోండి. ఎవరెవరు చూసుకుంటారు మెస్లోని? ఏమండి వీళ్ళిద్దరిలో ఎవరు కావాలండి ఇక్కడికి మీ రెస్టారెంట్లోకి? మీరు అమ్మ నువ్వు కలిపి అందరికీ మెస్లో చూసుకోండి. మళ్ళీ ఫుల్ బిజీ అయ్యింది అనుకోండి నాకు చెప్పండి, ఇక్కడి నుంచి మళ్ళీ మీకు పంపిస్తారు. ఎక్కడి నుంచి? రెస్టారెంట్ నుంచి పంపిస్తారు. అందాకన్నా ఒకవేళ రేపటికే సెట్ అయితే ఏ ఇబ్బంది లేదు, మీరు మెస్లోనే ఉండొచ్చు. ఆ టైప్లో చూసుకోండి. మీరు రెస్టారెంట్లో కూడా జాగ్రత్త. ఏమండి మీరు ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డర్ అనేది తీసుకోవద్దు. ఒకటి, మీరు ఎవ్వరు కూడా ఆర్డర్ అనేది తీసుకోవద్దు. ఏమైనా సరే ఆర్డర్ ఏమైందండి ఎవరైనా సరే ఫస్ట్ వచ్చి ఏమండి మీరు కెప్టెన్కి ఉన్నారు కనుక ఫస్ట్ కెప్టెన్ కింద ఆల్రెడీ మీకు దగ్గర 3-4 వస్తారు. 3-4 ఉంటారండి కెప్టెన్లు. ప్రతి 2 టేబుల్కి లేదా 3 టేబుల్స్కి ఒక మనిషి ఉండాలి. మీరు ప్రస్తుతానికి మీరు ఒక్కరే ఉన్నారు కనుక అన్ని టేబుల్స్కి కూడా చాలా స్పీడ్గా అయితే ఆర్డర్లు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. స్పీడ్గా ఆర్డర్లు తీసుకొని కాబట్టి 3 క్లేవుట్లు రాయండి. ఫస్ట్ ఇక్కడ మనకి క్లేవిటీ కొట్టే ముందే కిచెన్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఆ క్లేవిటీ అనేది ఆ టైప్లో మీరు చేసి కొద్దిగా తొందరగా ప్రాసెస్ చేసేయండి. సర్వీస్ అయితే మాత్రం చాలా బ్యాడ్గా ఉందండి. దగ్గర నిన్నంటే బీజీ టైం ఎవరు పెట్టించుకోరు. ఇంక ఈ రోజు నుంచి ఇది సెకండ్ డే, ఈ రోజు నుంచి అందరూ పెట్టించుకుంటారు. ఇంకా ఇదే మనకి రిపీట్ అవ్వకూడదు. ఒకటి. నెక్స్ట్ కిచెన్లో మీరు ఒక్కసారి రండి. भाई आप तंदूरी में कौन है? कोई एक ही है? थोड़ा सा साइड का आ जाओ. तंदूरी तुम लोग है ना, एक असिस्टेंट एक मास्टर है ना, साइड रहा वो. तंदूरी में तुम लोग दोनों में से कोई भी हो, तुम लोग काली का टाइम पर दूसरे वालों को थोड़ा हेल्प करना. वो तो कर रहे हैं मगर बोल दे रहा हूँ, फिर भी बोल दे रहा हूँ. कर रहे नहीं कर रहे बोल के मैं नहीं बोल रहा. कभी आर्डर नहीं है तो आके भी यहाँ बना रहा, वो भी देख ले रहा मैं. ऐसे नहीं है. और तुम क्या करना बोले तो सुबह में तुम लोग को कुछ भी करो, कैसे करते मेरे को नहीं मालूम. बराबर लास्ट 11-11:30 बजे मेरे को आर्डर रेडी रहना. सुबह के टाइम पर 11 बजे नहीं है समझो. थोड़ा एक आधा घंटा उधर इधर हो गए भी 11:30 बजे तक कुछ भी आर्डर रेडी हो जाना. और कौन सा भी आर्डर आने का टाइम में मेरे को बराबर 15 मिनट के अंदर आर्डर रहना. 15 मिनट बोले तो बहुत टाइम है. पहले जो तंदूरी का आप बॉयल पूरा निकाल के
रख दो, 15 मिनट के अंदर ऑर्डर रहने। क्यों बोले तो यहाँ से क्लेवुटी आके वहाँ से सर्विस करने के लिए कम से कम 5 मिनट लगता है। 2 मिनट क्लेवुटी आने का और 3 मिनट लेके जाने का, वो 5 मिनट हो गया ना। तुम ऑर्डर बनने के लिए 15 मिनट, टोटल मिला के 20 मिनट। हम लोग को 20 से 25 मिनट तक यहाँ टाइम लगा देंगे कस्टमर को, सर ऐसे टाइम लगता बोल के, मगर 15 मिनट के अंदर ऑर्डर पूरा रेडी हो जाना तंदूर में। और तंदूर में जो कंप्लेंट है वो अम्मा आगंడి अम्मा, और 5 निमिषाలు आगंడి। तंदूर में जो है वो एक बार जो बड़ा मुर्गी आ रहा है ना, वो बड़ा मुर्गी तो मेरा गलती है, मैं उसको बोल दे तुम चिकन वाले को, और थोड़ा अंदर थोड़ा बहुत खून का जैसे है वो एक देख लेना। नेक्स्ट आइटम जो है तंदूर में जो है तुम बनाने के टाइम पर भी लास्ट में थोड़ा चिटपट डाल दो, डाल रहे ना, वो मंगा दो चाट मसाला मंगा दो, नहीं तो किसको भी बोल दिया तो ला लेता। चाट मसाला पूरा चिटपट बनाना पड़ेगा, आमचूर का वो चाट मसाला का सब कुछ मिला के, थोड़ा बहुत मिर्ची पाउडर का पूरा पाउडर मसाला बना के, वो पूरा मसाला बना के एक साइड में रख दो। लास्ट में चिटपट बोले तो पूरा तंदूरी के पीसेस जो है कट करता ना, कट करने के टाइम पर ऊपर से थोड़ा बहुत बटर मार के थोड़ा मसाला मार के हिला दो, जब खाने में भी थोड़ा से अच्छा रहता। और थोड़ा गार्लिश तो तंदूरी का तो हो रहे, और तंदूरी का रोटी और नान जो है थोड़ा बहुत एक आदमी थोड़ा एक बार वो रोटी की नान की क्या की नहीं मालूम, एक आदमी गट्टे बोल के बोला, और एक आदमी रोटी की नान की वो भी मेरे को नहीं मालूम, याद नहीं है, थोड़ा जल गए बोल के आया था। बस तंदूरी में वही कंप्लेंट है। बस चाइनीज़ में कौन कौन है भाई? चाइनीज़ में कौन कौन है? चाइनीज़ में इधर आ जाओ, चाइनीज़ में कितना आदमी आ जाओ, ओनली चाइनीज़ के लिए आ जाओ। तुम लोगों दोनों चाइनीज़ में है, तुम लोगों दोनों चाइनीज़ में ना, तुम लोगों दोनों असिस्टेंट है ना, मास्टर को एक आदमी को लगा देंगे, समझ में है ना। तुम लोगों को काम तो आता है ना थोड़ा बहुत, तो ऑयल फ्राई करने का नहीं तो क्या क्या रेडी करना सब कुछ आता है ना तुम्हारे को, क्या क्या रेडी करना तुम लोग दोनों को। अभी मास्टर एक आदमी आता, ठीक है ना, तुम लोग को क्या करने का, पूरा सुबह में तुम कुछ भी करो, बराबर मास्टर आके ये आइटम आ रहा है बोल के कड़ा लगाते कि वो आइटम रेडी रहना, तुम लोग का काम है वो। मास्टर आके 11 बजे आके कुछ भी आ रहा है तो कभी भी हो 11 बजे हो, मगर 11 बजे तुम लोग को रेडी कर लेना। जो तुम लोग कितना बजे उठते कि क्या करते मेरे को नहीं मालूम, कितना बजे किचन में आते कि नहीं मालूम, और पूरा निकलने के टाइम पर फ्रिज का आइटम निकल दिए, भी कल का आइटम कुछ भी जो कटिंग का जो अदरक है लहसुन है वो कुछ भी बच गए भी सब कुछ देखना पड़ेगा। और कोरिएंडर जो है, मिर्ची जो है, प्याज, टमाटो, ये 4 आइटम्स को कभी भी नहीं रखने का, बच गए भी रात को टाइम पर फेंक दो, तो कुछ परवाह नहीं, गया तो 100 रुपये जाता, इससे बढ़ के नहीं जाता। कोतमीर में नीचे से पानी निकल जाता, मिर्ची में भी एक शेड का जो है वो खराब हो जाता, वो भी बास मारता, ठीक है ना। और केवल प्याज भी बास आता, टमाटर भी बास आता, वो कल का चीज़ जो है कुछ भी नहीं यूज़ करने का, डेली का डेली। और चिकन हो, फ्रांस हो, फिश हो, मटन हो, इतना बढ़ के नहीं रखने के, कम से कम एक दिन के लिए, वो तो थोड़ा दिन में मालूम पड़ जाते, एक हफ्ते के अंदर। अभी तो जो चल रहा है वो चलने दो, एक हफ्ते के अंदर मालूम पड़ जाता जो कौन सा चीज़ ज़्यादा जा रहा है, कौन सा चीज़ थोड़ा कम जा रहा है बोल के समझ में आ जाता। जब क्या करने का, वही आइटम रेडी करके लगाना। और एक बात बोल दे रहा हूँ भाई, दोनों के लिए बोल दे रहा हूँ, मैं भी आइटम बना निकला आए तो कौन से भी ये कर रहे तो मैं तुम्हारे को नहीं बोलने का। चिकन लॉलीपॉप आए समझो भाई, चिकन लॉलीपॉप डालो, लगाओ, मसाला मिलाओ, डालो बोल के मैं नहीं बोलने का। चिकन लॉलीपॉप आर्डर आते कि छोटू बोलते कि हाँ रेडी है बोल के ऑयल में से निकल के दे देना पड़ेगा, ऐसे इतना स्पीड रहना तुम लोग को दोनों में चाइनीज़ में। इसके लिए मैं बोल दे रहा हूँ, एक मास्टर भी आता अलग से है, मगर दोनों में। और सॉसेस का लिए क्या क्या पूरा बोल्स में कुछ भी हो, बोल्स में जो सॉसेस डालता ना, टमाटो सॉस हो, चिल्ली सॉस हो, सोया सॉस हो, नहीं तो वाइट क्रीम हो, ऐसे सॉसेस कम वाला डालो, छोटा बोल में डालो। पूरा सॉसेस जो है वो एक ही दिन यूज होने के, एक दिन का जो यूज़ कर लेते ना, पूरा रात को गया तो गया, पूरा फेंक दो, उसको नहीं रखने का कभी भी। हाँ, और इतना बच गया, उसको यूज़ भी नहीं किया, क्रीम भी छोटा बोला था, मैं लिखाया था, नहीं लाया। ठीक, वो बोल देने के ना, बोल दिए तो ला ले तुम, ऐसे कुछ नहीं, मेरे को नहीं मालूम, ठीक है अभी मैं मंगा देता हूँ, ठीक है ना। नहीं ये समझो, वही बड़ा बोल में थोड़ा कम डालो, फिर खत्म हो गया तो फिर डालेंगे, ऐसे खाली हमारा टब्बू जो है उसमें करने के लिए। मगर बच गए तो बच गया, मगर रात को मैं क्या करने के लिए बोल रहा हूँ, कुछ भी बच गए तो उसको फेंक देने से। एक आदमी क्या करता बोले तो उसको फ्रिज में रख के फिर कल सुबह में वही बोल लगा के वही यूज़ करता। उसमें हम लोग को क्या करता, प्याज में वही टब्बू लगाता, दूसरा में भी दही में भी वही टब्बू लगाता, पूरा सॉसेस भी खराब हो जाता। हम लोग सॉसेस जो है उसको टेस्ट देखता नहीं देखता ना, वो खराब हो गए कि नहीं हो गए कि नहीं मालूम पड़ता। इसका वजह से कभी भी कुछ भी करे तो कंपलसरी जो रात को बच गए जो चीज़ जो है उसको फेंक देना पड़ेगा।
वो एक बात को याद रख लो। और जो लॉलीपॉप है हम लोगों को अभी तो मालूम पड़ गया ना, लॉलीपॉप ज़्यादा जा रहा बोल के। और चिकन 65 के लिए ड्रैगन चिकन ज़्यादा जा रहे, जीरा, वो सब कुछ रेडी करने का तुम्हारा जिम्मेदारी। जो नहीं है दन बोल के एक आदमी एक साइड हो जाना, एक आदमी कंपल्सरी ऑयल कड़े का पास रहना, एक आदमी मास्टर का नीचे, जो प्याज गियाज हाथ का नीचे जो खत्म हो गया वो डालने के, वो करने के लिए करना। दोनों मिलकर ऑयल कड़े के पास एक बार टायर जा रहे हैं, नहीं तो दोनों मिलकर काम कर रहे हैं। ऐसे नहीं एक ही आदमी ऑयल कड़े के पास टायर जाओ, एक आदमी उसको बोल दो, दूसरों को बोल दो, वो ऑयल कड़े में जो मसाला है वो चिली चिकन हो, नहीं तो पुरान हो, लूज बना, कुछ भी मिला के देता, तुम ऑयल में डालते रहना। ऐसे एक आदमी रुक जाना। चाइनीज़ में चाइनीज़ में अपना मास्टर नहीं है बोल के ठीक है चल रहा, हम लोगों तो फिर मास्टर नहीं है भी, हम लोग एडजस्टमेंट करके थोड़ा बहुत कैसे भी दे रहे हो, तो मेरे को भी मालूम है, मगर चाइनीज़ में भी बहुत कंप्लेंट्स आ रहे हैं, ठीक है ना। और तुम लोगों दोनों में ना एक साइड में आ जाओ, उस तरफ आ जाओ। चाइनीज़ में कौन कौन है? हाँ इंडियन में तुम लोगों दोनों में ना भाई सुनो, इंडियन में जो ग्रेवी है रात को टाइम पर मैं बोल दिया ना, जो बोल दिया पहले बोल दिया, इंडियन में करीज तो अब तक भी एक आइटम भी कंप्लेंट तो ज़्यादा से ज़्यादा नहीं है। वो आया कल बीज का टाइम पर 1-2 आइटम तो इंडियन में आया था, और करी के लिए सब्जी के लिए तो ज़्यादा से ज़्यादा कंप्लेंट इंडियन में तो नहीं आया। मगर तुम लोगों को क्या करने का, मटन के लिए, चिकन के लिए, जो बिरयानी के लिए वो ऑर्डर देने के ना, ऑर्डर खाली के टाइम पर चाइनीज़ वाला मार के दे देता। नहीं तो इंडियन में कुछ भी ऑर्डर आए तो पहले तुम क्या करने का, चाइनीज़ आइटम्स जो है वो छोड़ दो, तुम छोड़ दो बोले तो पूरा नको छोड़ो। वो कल तक नहीं तो परसों तक एक मास्टर आ जाता, जब उन्होंने देख लेता। मगर तुम क्या करने का, पहले इंडियन का आइटम जो है वो पहले दे देने के। बिरयानी का ऑर्डर तुम लोग सुनते कि मटन भी हो, फ्रांस भी हो, नहीं तो कुछ भी लॉलीपॉप का बिरयानी हो, कुछ भी हो, ऐसा सुनते कि दन पहले बिरयानी के लिए जो है वो निकाल के दे दें। बिरयानी से पहले स्टार्टर निकालना पड़ेगा, ठीक है ना। और ग्रेवी जो है, ग्रेवी से रात को गर्म किया, हाँ 3 दिन नहीं तो 4 दिन से बढ़ के नक्को लगाओ ग्रेवी को। 3-4 दिन में एक ही बार बनाना पड़ेगा ग्रेवी, 3-4 दिन से बढ़ के नहीं रखने का ग्रेवी। एक आदमी तो 10 दिन 15 दिन 20 दिन चला था, मगर हम लोग ऐसे नहीं, खाली 3 दिन नहीं तो 4 दिन। उसके बाद ग्रेवी बच गए समझो, बिरयानी वालों को दे दो। 3-4 दिन के बाद बिरयानी बच गए तो बिरयानी वालों को दे दिया, तो बिरयानी वाला बिरयानी ग्रेवी बना देता, एक ही दिन में ख़त्म हो जाता। नहीं तो साउथ इंडियन वाला रहता ना, साउथ इंडियन वालों को दे दो, जब उन्होंने कुछ ना कुछ सब्जी दे देता, मगर फेंकने का जरूरत नहीं पड़ता। ऐसा बच गई तो बोल रहा हूँ मैं, वो ये है। और इंडियन करीज जो है, हम तुम लोग कुछ भी बनाओ इंडियन का, मगर पूरा ग्रेवी कौन सा भी चीज़ होने दो, पूरा गट रहना ग्रेवी, कभी भी लूज नहीं रहने के। अभी ये कप्पे एक बोल है, बोल का ऊपर इतना तक डाले भी वो ऐसा साइड में से निकाल के नहीं आने का, ऐसा गट रहने तो क्या होता है, ऊपर डाल दिया भी वो कहीं भी कहाँ डाला वहीं रहता वो, ऐसा गट रहना कभी भी कौन सा भी इंडियन का करी सो ऐसी रहने के। मटन का जो है और बिरयानी का जो आइटम्स पूरा बनाता ना, वो पूरा थोड़ा बहुत पूरा जो है वो थोड़ा से डालना पड़ेगा। क्या येलो ग्रेवी बोले तो थोड़ा बहुत ग्रेवी रहना, और इंडियन में आर के बस इतना ही। इंडियन में जो है आप करने के मेन पूरा ज़्यादा से ज़्यादा कंप्लेंट मिलता तो ओनली चाइनीज़ वाला नहीं है बोल के तो मालूम है। नेक्स्ट बिरयानी में कौन कौन है? बिरयानी में तुम लोगों दोनों में ना, बिरयानी में अब तक एक आदमी भी कंप्लेंट नहीं आया, एक बिरयानी के लिए भी वो बिरयानी अच्छा नहीं है बोल के एक भी कंप्लेंट नहीं आया। मगर कैसे करने का मालूम, बढ़ के यहाँ बिरयानी नहीं चलता। 7 किलो 5 किलो 7 किलो 8 किलो 7 किलो 8 किलो का नहीं चलता। यहाँ तुम कभी भी डाले तो एक ही हिसाब, ओनली 5 किलो का हिसाब। वही कितना भी बिजनेस होने दो, बहुत अंडी है। बाकी 1-2 केजी सर राइस नहीं एक्स्ट्रा, हमारा कोई स्पेशल बिरयानी आ रहा है फिर उससे भी राइस देना है ना। अब बोले 5 इसके लिए मैं क्या बोल रहा हूँ, 2 किलो का चिकन डालो 5 किलो का राइस डालो, नहीं तो 3 किलो का चिकन डालो 3 किलो का राइस डालो, 6 किलो डाल दो बराबर, 3 किलो का राइस डालो। जब बिरयानी जो है मसाला के साला राइस बढ़ के डाल दिया समझो, नीचे मसाला कम हो जा रहा है एक बार। इसके वजह से तुम लोग कुछ भी करो मगर और एक बार बोल दे रहा हूँ मैं, डेली आके भाई उठो थोड़ा जल्दी बनाओ वो बनाओ बोल के नहीं बोलता हूँ, 1-2-3 दिन तो बोलता हूँ। इसका बाद कैसे करना बोले तो तुम कुछ भी करो, पहले आने वाला कस्टमर जो है वो चाइनीज़ का, गिनीज़ का, इंडियन का, तंदूर का वो आइटम नहीं पूछता, पहले बिरयानी हो गया क्या, मिल्स हो गया क्या, वही पूछता पहले। फर्स्ट ऑर्डर कभी भी कैंसिल नहीं होने का। फर्स्ट ऑर्डर जो है तुम लोग कुछ भी करो, मेरे को 11 बजे नहीं तो 11:15 को बिरयानी रेडी हो जाना, समझ में आया? तुम कितना बजे उठते हो बोलो? 9:30।
नहीं है, ड्यूटी में कब आता बोलो? 9 साढ़े 9 बजे तक आ जाता। 9 साढ़े 9 बजे तक आ जाता ना, 10 बजे आओ तुम, कुछ फ़र्क नहीं पड़ता। 1 घंटे में बिरयानी नहीं निकलता, निकल जाता ना। तुम कितना बजे आ रहे हैं? वो टाइम पर नहीं चलता। तुम होना बोले तो थोड़ा टाइम एडजस्टमेंट करके सुबह का टाइम पर थोड़ा जल्दी आना पड़ेगा। क्यों बोले तो मास्टर आने के टाइम तक तुम बिरयानी का चिकन हो कितना है, कितना पीसेस है, पहले रात को टाइम पर पूछ लेके बिरयानी का असिस्टेंट के काम कभी भी ऐसी होता है मास्टर का जैसे उठ के नहीं आने का। मैं सब लोगों को बोल दे रहा हूँ भाई, असिस्टेंट जो है मास्टर से पहले 1 घंटा पहले किचन में रहना, मास्टर आने के टाइम तक सब कुछ पूरा रेडी करके रख देने के। मास्टर के साथ तुम लोग आए तो तुम लोग को वस्ताद नहीं होता ना, जब तुम लोग को वस्ताद बनता ना, जब तुम्हारा असिस्टेंट भी तुम ऐसी बोलता जल्दी आ रहे भाई, जल्दी पूरा रेडी करो बोल के। मास्टर तुम लोगों दोनों में एक साथ आए तो मास्टर क्या बनाता? समझ में आया ना? सब लोगों का असिस्टेंट को सब लोगों को बोल दे रहा भाई, सुबह में मास्टर से पहले कम से कम एक आधा घंटे से 1 घंटा पहले रहना। मास्टर 9:30 बजे आ रहे ना, तुम कम से कम 9 बजे यहाँ रहना अंदर, एक आधा घंटा पहले ने भी रहना अंदर किचन में रह के। तुम लोग उठते कि पहले बिरयानी राइस भिगा देना, चिकन कितना आया, कल का चिकन कितना है पूरा निकाल के उसका बिरयानी अंडी भी रेडी कर देना ऊपर। मास्टर आने के बाद नहीं लेकर आने का, पानी जो है पानी भी लगा देना। होना बोले तो बाद में कम करेंगे, नहीं तो और थोड़ा बाद में डालेंगे। पहले बिरयानी का अंडी लगा देना, बिरयानी का अंडी जो है वो लगा देना। इसके बाद चिकन जो है, चिकन भी उसको रात को टाइम पर पूछ लेते ना, 20 पीस है, 30 पीस है, 40 पीस है, वो भी डाल देने के। ऐसे 2 अंडी के लिए सुबह के टाइम पर स्टार्टिंग 2 अंडी रेडी कर देना। और मसाला की चीज़ जो है, कोथमीर है, पुदीना हो, कुछ भी है पूरा देख लेना पड़ेगा। सब कुछ देख के तुम रेडी कर देना। बोलते हो पूरा आधा घंटे में हो जाता ना, नहीं होता, नहीं तो 1 घंटा समझो हो जाता ना जब तक। मगर मास्टर से पहले आना पड़ेगा, आके सब कुछ रेडी। तुम लोग को कुछ भी करो भाई, तुम आते कि जल्दी, नहीं तो उन्होंने आते कि तुम लोगों को दोनों को क्या चल रहा है कि मेरे को नहीं मालूम। तुम लोग कुछ भी करो, मेरे को मतलब नहीं है। मैं मेरे पास असिस्टेंट करे तो मैं ऐसे बोलता हूँ 1 घंटा पहले उसको भगा देता हूँ, मैं नहीं है तो उसको गांड फोड़ देता हूँ। मैं मेरे पास असिस्टेंट ड्यूटी कोई भी करे तो मैं ऐसे बोलता हूँ। क्यों बोला तो अभी कुछ लेट हुआ तो मैं किसको पूछता? असिस्टेंट को पूछता हूँ, नहीं पूछता ना, तुम्हारे को पूछता हूँ। इसका वजह से तुम करो, नहीं तो उन्होंने करने दो, मेरे को मतलब नहीं है। मेरे को बराबर 11 नहीं तो 11:15 को एक बार थोड़ा 11:30 बज गए भी परवाह नहीं है। समझ में है ना? लास्ट 11:30 बजे से इससे बढ़ के नहीं रहने का। 12 बजे 12:30 बजे बिरयानी रेडी, कभी भी रेडी नहीं, बराबर लास्ट आपको टाइम, लास्ट टाइम 11:30 बजे। 11:30 बजे तक बिरयानी पूछते कि रेडी है, बोले तो हाँ रेडी बोलूँगा 11:30 बजे, ठीक है ना? वो एक याद रख लो, बिरयानी के लिए सब कुछ ले तो और कुछ भी तो कंप्लेंट नहीं है, उसका चेंजेस करने का, उधर इधर करने के लिए कुछ मतलब नहीं। और रायता ग्रेवी जो है वो भी थोड़ा पहले बना के रख देने के। और रायता जो है पूरा कभी भी बनाए तो ऐसे गट रहना, थोड़ा प्याज भी बढ़ के डालो, थोड़ा जल्दी बना के रख देने के। बिरयानी होने के बाद नहीं, इससे पहले बना दिया तो वो रायता ग्रेवी जो पार्सल करने वाले उन लोगों को सब कुछ पार्सल करके रख देता, ठीक है ना? और ग्रेवी भी तुम लोग आते कि पहले बिरयानी मसाला बनाता ना, एक साइड में एक बोगना लगा दो, नहीं तो कढ़ाई लगा दो, कुछ भी नहीं हो रहा। अभी आज तो साउथ इंडियन वाला थोड़ा बाहर चले जाता, तुम लोग आने के टाइम तक वो तो बट्टी, वो तो प्रॉब्लम मालूम है, फिर भी बोल दे रहा हूँ। आज जो 2-3 बट्टी रेडी हो रहे बाहर, और साउथ इंडियन वाला तुम लोग को 9 साढ़े 9 बजे 10 बजे आने के टाइम तक उन लोगों को बाहर चले जाता। 1-2 आइटम मैंने भी उन लोगों को थोड़ा बाहर बना देता, मगर बराबर तुम्हारे को 10 बजे अंदर साउथ इंडियन वाला पूरा बट्टी खाली करके दे देता। एक बट्टी में भी कोई और कुछ भी आइटम बच के समझो उन्हें बाहर बना देता, ठीक है ना? वो भी सेटअप कर दे रहा हूँ। समझ में आया ना? पूरा बट्टी भी खाली रहता। वो एक है, तुम बिरयानी बनने के टाइम पर एक बोगोना साइड में लगा के ग्रेवी के लिए शुरू कर दो। ग्रेवी के लिए शुरू कर, स्लो गैस लगा दो। बिरयानी दम होने के टाइम तक वो भी आलू से बन जाता ना, फुल गैस लगे तो नीचे जल जाता। उसको कौन मिलाता? कोई भी नहीं मिलाता। आलू ग्लास लगा के इधर ये काम भी चलता, उधर वो काम भी चलता, ऐसा, ठीक है ना? బిర్యానీ నెక్స్ట్ ఏమండి సౌత్ ఇండియన్ మీరే కదా, సౌత్ ఇండియన్ మీరే కదా, మీరు ఉదయాన్నే బాగా వస్తున్నారు. ఇప్పుడు మీకు అసిస్టెంట్ ఎవరున్నారు? వీళ్ళకి అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారు సౌత్ ఇండియన్కి? ఒకరు, ఇద్దరు, ముగ్గురు. మీరు ముగ్గురున్నారండి. మీరు ముగ్గురులో నుంచి ఒక ప్లాన్ చేయండి. తెల్లవారుజామున 5 గంటలకు రావాలి. ఎవరు వస్తారు? మీరు వస్తారా? పక్కగా మీరు వస్తారా? మీరు తెల్లవారుజామున 5 గంటలకు పక్కగా వస్తారు కదా, ఆయన కూడా 5 లాస్ట్ 5:30 కల్లా వచ్చేస్తారు కదండి. మీరు అదే టైం ఉన్నది. ఆయన 5-5:30 కల్లా ఆయన వచ్చేస్తారు. మీరు 5 గంటలకు వస్తే మీరు 5 గంటలకన్నా ఆయన రెడీ చేసి కావాలనుకుంటే మీరు 4 గంటలకు వెళ్ళిపోండి. డైలీ ఎన్ని గంటలకు వెళ్తున్నారు? 4:34కి వెళ్తున్నారు కదా. పోనీ ఇప్పుడు మీరు కనీసం 5 గంటలకు వచ్చారనుకోండి, 6, 7, 8, 9, 10, 11, 12, 1 గంట, 2, మధ్యాహ్నం 2 గంటలకల్లా మీరు వెళ్ళిపోండి.
ఎంత పని ఉన్నా సరే మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటన్నర 2 అయిందంటే మీరు వెళ్ళిపోండి. అంటే 9 గంటల సేపు డ్యూటీ అనమాట. తెల్లవారుజాను మీరు 5 గంటలకు ఉండాలి. 5 గంటల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిపోండి. మీరు 5 గంటలకు వచ్చి ఆయనకి కావాల్సినవన్నీ రెడీ చేయాలి. మీరు A to Z ఏవైతే కావాలో అన్నీ కూడా మీరు మామూలుగా కొన్ని కావాల్సిన వరకు రెడీ చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక సౌత్ ఇండియన్ కోసం మనకు 3-4 అసిస్టెంట్లు ఉండరు. చెప్తానండి, మీరు ఏది కావాలనుకున్నా సరే కటింగ్ కానీ గిట్టింగ్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ కూడా ఆయన చేత చేపించేసుకోవాలండి సౌత్ ఇండియన్ సంబంధించేసరికి. మీరు తర్వాత జగదీష్ ఇట్రా ఆపు, ఫోన్ ఆపు. ఇప్పుడు మీ ఇద్దరు ఎన్ని గంటలకు వస్తున్నారు? హలో, నేను 5:30 కల్లా వస్తున్నాను. మీ ఇద్దరు ఒకటేసారి వస్తున్నారా? అది విడివిడిగా వస్తారా? ఎలా రమ్మన్నా నేను రెడీ. ఎలా రమ్మన్నా రెడీ కదా. మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే 7 గంటలకు రండి. 7 గంటలకు రండి. ఉదయాన్నే 7 గంటలకు వచ్చిన తర్వాత ఒక మనిషి నేను చెప్పింది చేయండి. ఒక మనిషి నువ్వు నేను చెప్పిన పని చేయి. నువ్వు ఉన్నావు కదా కరెక్ట్గా 7 గంటలకు చేసి పెట్టి వెంటనే పోయి అక్కడ జాయిన్ అయిపోవాలి. నువ్వు ఎక్కడ? వీళ్ళ దగ్గర జాయిన్ అయిపోవాలి సౌత్ ఇండియన్కి. ఆ టైంలోని ఈ లోపలని 5 గంటల నుంచి ఈ 2 గంటల లోపలని చిన్నవి ఏమైనా ఉంటే ఈ లోపల అది చేసుకుంటారు. 7 గంటల నుంచి 9 గంటల వరకు కొంచెం కరెక్ట్గా ఐటమ్ చేసేది కదా. కటింగ్ కొద్దిగా స్లో ఉంది, ఏదైనా పెడితే నా దగ్గర కటింగ్ అయితే నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు డైలీ? 5:30కి వస్తున్నావా? సరే, పప్పెట్లో సాంబార్ ముక్కలు పోసుకుంటున్నానండి. తర్వాత అనేది కొంచెం స్పీడ్ రావాలి. అయితే ఒక ప్లాన్ చేయండి. నువ్వు కలిసి ఉదయాన్నే ప్రతిరోజు 5-5:30 కల్లా వచ్చేయండి మీ ఇద్దరును. నువ్వేం చేస్తావంటే ఆయనకి కావాల్సిన గిట్టింగ్లు అవి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లాస్ట్ 8:30-9 గంటల లోపల మొత్తం ఆయనకి అందించేసేయాలి. అందించేసి ఇంక సైడ్ అయిపో. ఓకే అండి. మీకు అందించేసిన తర్వాత మీరు అసిస్టెంట్ కింద ఆయన పెట్టుకొని ఆయన చేత పనులు చేయించుకొని ఫస్ట్ రైసు వేయించేసేయండి. ఆయన చేత సెకండ్ రైస్ నుంచి కూడా మీరే చూసుకోవాలి. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రైస్ కానీ ఏదైనా సరే మీరే చూసుకోవాలి. 2 గంటల తర్వాత ఇంకెంత పడుతుంది ఏంటి స్లో అయిపోతుంది కనుక లాస్ట్ మినిట్లోని మీరు వీళ్ళకో చెప్తే ఇంకో ట్రిప్ కానీ తర్వాత ట్రిప్ కానీ రైస్ అనేది వేసేస్తారన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు మీకు రారండి. ఓన్లీ మార్నింగ్ టైంలో వచ్చి మీకు కటింగ్ ఏదైతే ఉందో అది మీకు అందించేస్తారు అంతే. వీళ్ళిద్దరూ ఇంకా రారు. మీ ఇద్దరు కూడా ఏం చేస్తారంటే నువ్వు మామూలుగా 7:30-8 గంటలకు రా. నువ్వు మీకు ఏం చేయాలని నేను చెప్తాను. నువ్వు ఫస్ట్ రాగల. మీ ఇద్దరైనా సరే నాకు సంబంధం లేదు. మీ ఇద్దరు వచ్చిన వెంటనే ఫస్ట్ కటింగ్కి ఏం కావాలో A to Z సౌత్ ఇండియన్ కటింగ్ ఏం కావాలో మొత్తం అందించి సైడ్ అయిపోయింది అంతే. ఇంకా మీ ఇద్దరు అసిస్టెంట్ కింద చేయవలసిన అవసరం లేదు. కటింగ్ చేసి ఆయనకి అందించేయాలి. మీకు అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారండి, మీకు అసిస్టెంట్ కింద ఆయన చూసుకోండి. ఏమండి, ఆయనకి కావాలన్నీ ఆయనకి మీరే అందించాలి. మీదే బాధ్యత. నాకు ఇంకా ఐటమ్స్ లేట్ ఇప్పటి వరకు 3-4 మనం పెట్టలేమో చేయలేము. వీళ్ళకి ఇంకా చాలా పనులు ఉంటాయి. అది మీ ఇద్దరు కూడా ఫస్ట్ కటింగ్ అందించండి. తర్వాత ఏం చేయాలనేది నేను రేపు చెప్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ నీది ఒకటే కదండి బ్యాలెన్స్ ఉంది. నువ్వేం చేస్తావు? నువ్వు ఉదయం పూటలో ఎన్ని గంటలకు వస్తున్నావు? 10 గంటలకు వస్తున్నావు కదా. నువ్వు క్లేవట్లు చూసుకొని రైతా ఒకటి పార్సల్ కట్టాలి, గ్రేవీ ఒకటి పార్సల్ కట్టాలి, ఆనియన్స్ ఒకటి పార్సల్ కట్టాలి. నీకు ఆనియన్స్లు ఉల్లిపాయలు కావాలంటే ఇక్కడ చెప్పండి, వీళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారు. ఆనియన్స్ కానీ ఉల్లిపాయలు కానీ ఏదైనా సరే వీళ్ళు కట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఏముంది మీకు? గ్రేవీ ఒకటి లేట్ వస్తుంది. గ్రేవీ ఎలాగో కొంచెం లేట్ అవుతుందండి. ఆ వచ్చిన మూమెంట్లో ఒక 10 నిమిషాలు గ్రేవీ బిర్యానీ కంటే కూడా ముందే రెడీ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను బిర్యానీ వస్తాను. బిర్యానీ కంటే కూడా ముందే రెడీ అవుతుంది. రైతాలు ఒక 20, బిర్యానీ గ్రేవీలు ఒక 20, ఆనియన్స్ ఒక 20 ప్యాకెట్లు కట్టేసి కంపల్సరీగా మీరు పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇది మీరు చేసే పని. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారో చేయండి, నాకు సంబంధం లేదు. ప్రతి ఆర్డర్ కూడా క్లైవుట్లు కన్ఫ్యూజ్ లేకుండా మీకు చూడండి. కన్ఫ్యూజ్ ఎందుకు అవుతుంది అంటే మీకు అక్కడ పైన టైమింగ్ అనేది కనిపిస్తుంది. క్లైవుట్కి మీరు వచ్చి అన్ని క్లైవుట్లు ఇక్కడ పెట్టినా సరే మీకు క్లియర్గా టైమింగ్ అనేది కనిపిస్తుంది దానిపైన. ఈ ఆర్డర్ ఎన్ని గంటలకు వచ్చింది, ఈ ఆర్డర్ ఎన్ని గంటలకు వచ్చింది, దాంట్లో టైమింగ్ ఉంటుంది. ఆ టైం పెట్టి మీరు ఫస్ట్ ఆర్డర్ ఏంటి, సెకండ్ ఆర్డర్ ఏంటి, ఆ లెక్క ప్రకారం పంపించండి. ఫస్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు ఒక ఆర్డర్ని 10 సార్లు రిపీట్ చేయండి, లేదంటే ఒక ఆర్డర్ని 5 సార్లు రిపీట్ చేయండి. ఏదైనా సరే అలా అనుకోండి, బాయ్ ఏ పైలేదు ఏదో ఇది ఫస్ట్ ఇచ్చేయండి. ఈ ఆర్డర్ ఫస్ట్ ఇవ్వండి అని చెప్పండి వాళ్ళతో. చైనీస్ కానీ ఇండియన్ కానీ తొందర కానీ ఫస్ట్ ఈ ఆర్డర్ ఫస్ట్ కావాలని చెప్పండి. ఇది ఫస్ట్ ఆర్డరు, ఇది ఫస్ట్ కావాలి, ఇది సెకండ్ ఆర్డరు, సెకండ్ కావాలి. అలాగే ఒక లైన్ వేస్గా పంపించండి మీరు, సరిపోతుంది. మీకు మార్నింగ్ పూటలో అదే పని, ఈవినింగ్ పూటలో కూడా ఇంకా సేమ్ అదే పని. ఏమనంటే చిన్న చిన్న వర్కులు నేను చెప్పేస్తాను. నెక్స్ట్ అన్న, ఇప్పుడు మీకు క్యాష్ కౌంటర్లో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇక్కడ ఇప్పుడు క్యాష్ కౌంటర్లో క్లైవుట్ లాంటివి కూడా అన్నీ చాలా స్పీడ్గా అందించేస్తారు. ఇంకా A to Z ఏదైనా సరే క్లైవుట్లు కానీ అవి కానీ ఏదైనా సరే చాలా స్పీడ్గా ఉండాలండి. ఈరోజు కొంచెం స్లోగా ఉందంటే బిల్డింగ్ది లేదా పని చెప్పడం. ఇంకోటి ఏంటంటే మనకి కరెంట్ ఉందని చెప్పి కానీ ఏముందని చెప్పి కానీ మీరు క్లైవుట్లు కొట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్లో యాప్ ఉంటుంది అన్నమాట, కెప్టెన్ యాప్ అని చెప్పేసి. ఆ యాప్లో నుంచి వాళ్ళ ఆర్డర్ వల్ల ఆటోమేటిక్ క్లైవుట్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ మీకు అక్కడ బిల్డింగ్ సిస్టంలో కూడా యాడ్ అయిపోతుంది.
అది ఐటమ్ ఏంటనేది. ఓన్లీ మీరు బిల్లింగ్ తీసి కరెక్ట్గా బిల్లు తీసుకోవాల్సిందే అనమాట. అదేవిధంగా ఒక కొన్ను కూడా వేస్తూ ఉండాలి మీరు. కొన్ని బిల్స్ కూడా నాకు తెలిసి మిస్ అయిపోయి ఉంటాయి. అది ఇంకా కిచెన్లోని వచ్చేసరికి మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏమున్నాయి ఏమి లేవు ఏంటి అసలు ఏ సామాన్లు కావాలి ఏంటి అనేది మీరు అప్డేట్ చేసుకుంటూ ఎవరికైనా సరే ఏమైనా ఆర్డర్లు అవి ఇవి ఏమైనా కావాలనుకున్నా సరే మీరు అక్కడక్కడ ఇమీడియట్గా ఫోన్ చేసి ఆయిల్ లేదన్నా నెయ్యి లేదన్నా ఏదైనా కావాలనుకున్నా సరే ఇమీడియట్గా రప్పించే బాధ్యత మీదండి. మళ్ళీ నెక్స్ట్ డే రోజుకి ఆర్డర్ కూడా మీకే చూసుకొని ఇంకా సేమ్ మనం చేసి మధ్యలోని క్లేవిటీలు తర్వాత క్లేవిటీల దగ్గర అయినా సరే ఆర్డర్లు సేమ్ టయానికి కరెక్ట్గా వెళ్తున్నాయి లేవా ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా చేసుకోవాల్సిన బాధ్యత మీదండి. ఇదండి ఫైనల్. అమ్మ అర్థమైందమ్మా అందరికీ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరికైనా సరే ఏమైనా డౌట్లు ఉన్నాయా? పోలండి, మీకేమైనా డౌట్లు ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు నాకు ఇక్కడికి ఏమిటి కొడితే డైరెక్ట్ లోపల వచ్చే మిషన్ పెట్టిస్తాను. ఈ మిషనే లోపల వస్తుంది, కానీ వైర్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. పెద్ద వైర్ కొని ఇక్కడ కిచెన్లోంచి దీంట్లోంచి మనం కన్నం అనేది పెట్టాలన్నమాట. ఇక్కడ క్లేవిటీ కొడితే అక్కడ వస్తుంది. ఆల్రెడీ 2 మిషన్లు ఉన్నాయి ఇక్కడ. చాలా ఈజీ. వస్తుంది ఆల్రెడీ 2 మిషన్లు ఉన్నాయి, కానీ కొంచెం టైం అనేది పడుతుంది అన్నమాట. ఒక వారం రోజుల లోపల నీకు గోడకి కన్నం కొట్టాలి, వైర్ పెద్ద వైర్లు కొనాలి, పంపించాలి. ఎందుకంటే 2 మిషన్లు ఉన్నాయి. క్లేవిటీ మిషన్ సపరేట్గా ఉంది, బిల్డింగ్ మిషన్ సపరేట్గా ఉంది. స్టాండ్ కూడా కావాలి. క్లేవిటీ స్టాండ్లు తీసుకురాలేదా కిరణ్? ఈరోజు క్లేవిటీ స్టాండ్లు పంపించారు కదా, ఏమైంది? క్లేవిటీది స్టాండ్ అని చెప్పేసి రాశాను కదా సూర్య. క్లేవిటీ స్టాండ్లు ఏమైంది? క్లేవిటీ స్టాండ్ పైన పెట్టుకోవడానికా? రైట్. అక్కడ మీకు ఏం చేస్తారంటే నేను టేబుల్ పైన ప్రస్తుతానికి క్లేవిటీ స్టాండ్ ఒకవేళ దొరకలేదు అనుకోండి, మీరే ఏం చేస్తారంటే 2 కర్రలు పెట్టి ఒక తాడు కట్టి ఈ బట్టలు ఆరబెట్టి క్లిప్స్ ఉంటాయి కదండి, అవి ఒక 10 కొనేసుకోండి. ప్రస్తుతానికి ఒకవేళ దొరికిపోతే రెప్పించేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అనకాపల్లిలో సాధారణంగా కొన్ని ఐటమ్స్ దొరకదు, ఏదైనా సరే వైజాగ్లోకి కావాలి. అది ఇవి కూడా వస్తాయండి. సార్ ఈవిడ రైస్ మొత్తం అయిపోయాక చెప్తుందండి. కర్రీస్ ఏంటంటే కర్రీస్ అన్ని సెట్లో పెట్టేస్తుంది టేబుల్లో. సాంబార్ రసం కూడా మొత్తం అన్ని టేబుల్లో పెట్టేస్తున్నారు. లాస్ట్ ఏమవుతుంది, అమ్మ బాక్సుల నుండి కర్రీస్ అయిపోతే మాస్టర్ గారు కర్రీస్ అయిపోతుంది, కర్రీస్ వేస్తుంది సెట్లు అయ్యి అలాగ ఉండిపోతున్నాయి. నేను ఇవాళ ఈ అమ్మకి ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు కర్రీ సెట్లు మొత్తం ఎట్టొద్దు, 3 సెట్లు ఎట్టుకోండి. సాంబార్ రసం ఒక చెంబర్ అన్ని టేబుల్లో పెట్టుకోండి. రైస్ కేజీ ఈసారి పని చేయండి అమ్మా, ఆయన చెప్పింది కూడా కరెక్ట్. మీరు కర్రీస్ అయితే మొత్తం 10 టేబుల్స్ ఉన్నాయి కదా, 5 టేబుల్స్కే పెట్టండి. మిగిలిన 5 టేబుల్స్లో పెట్టదు. అప్పుడు మీకు కర్రీస్ కనిపిస్తాయి. కర్రీస్ అయిపోతుందా లేదా అనేది అయిపోయినాయి అన్నీ ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్లో మనకి ఎప్పుడైనా సరే 2:30, 3 అయ్యింది అంటే ఆ టైంకి అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఒక కర్రీస్లోంచి ఇంకో కర్రీ సెట్లో షిఫ్ట్ చేసి మిగిలిన కర్రీ సెట్లో వేసేయండి. అక్కడ అన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి ఎప్పుడైనా సరే మీరు రైస్ ఆర్డర్ చెప్పారంటే, అంటే రైస్ అయిపోయింది అదే కాదు మామూలు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సరే రైస్ అయిపోతుంది అని అనిపించేటట్టయితే ఫస్ట్ ఒకసారి కిచెన్లో చెక్ చేయండి. దాని తర్వాత ఎక్కడ కూడా చెక్ చేసి అప్పుడు చెప్పేసండి, ఏమండి రైస్ అయిపోయింది అన్నట్టు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఎంత అనేది వాళ్ళు వేసేస్తారు. అది మొత్తం అన్ని పెట్టమన్నారు కదా, పెట్టేసామండి. పెట్టేస్తే మరి పోలండి రేపు నుంచి ఇలా చేసేయండి. ఇంకా అలాగే ఉంటుందిలే, ఒక వారం 10 రోజుల వరకు ఎలాగైనా సరే ఉంటుంది. సరేలేండి, వారం 10 రోజుల వరకు మనకి ఇదే ఉంటుంది. తీసుకుంటాను. ఏమండి మీది అయిపోయిందా అమ్మా? ఏందమ్మా ఇందాక ఏదో అంటున్నారో చెప్పండి. కాదమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమైనా ఇంకెవరికి ఏమి లేవు కదా? రొబ్బులా? డ్రమ్ములు కదా, పెద్ద డ్రమ్ములు ప్లాస్టిక్ కావాలి అంతే కదా. కేట్లు లాంటివి పెద్ద డ్రమ్ములు. ఆ పెద్ద డ్రమ్ములు ఒక 5 తీసుకొని వచ్చేయండి. ఎక్కడ చైనా బజార్ అని చెప్పేసి ఉంటాయి. ఈ చైనా బజార్లో పెద్ద దొరుకుతాయి. అవిని 2 డస్ట్బిన్లు జస్ట్ ఇలా కాలుతో దొరికితే పడేటివి స్టీల్ డస్ట్బిన్లు 2 తీసుకోండి. తర్వాత ఏమో వీళ్ళకి టబ్బులు ఉంటాయి కదా, టబ్బులు ఒక 5 తీసుకో సరిపోతుంది. ఇంత పెద్దగా ఉండాలి మినిమం, ఇలాగ ఉండాలి. నాకంటే ఇలా లావు ఉండాలి, ఇలాగ పెట్టుకుంటే తట్టు ఆ టైప్లో పెద్దది తీసుకొచ్చండి సరిపోతుంది. బాయ్ యార్ కుछ भी डाउट है?